ఎన్నికలు అయ్యాకే గృహజ్యోతికి కొత్త దరఖాస్తులు. ఉచిత కరెంటుకు నమోదు నిలిపివేత. ఇప్పటికే జీరో బిల్లు జారీ అయిన వారికి లబ్ధి కొనసాగింపు. డిస్కంలకు రాయితీ సొమ్ము 200 కోట్లు విడుదల. ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకానికి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేశారు. కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ కొత్త దరఖాస్తులు ఆమోదిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థలు అయితే స్పష్టం చేశాయి. గృహజ్యోతి పథకం కింద గత నెలలో మొదటిసారి 36 లక్షల ఇళ్లకు జీరో కరెంటు బిల్లు అయితే అయ్యాయి. మరో 7 లక్షల ఇళ్ల కనెక్షన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జారీ చేయాల్సి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా అక్కడైతే ఆపేశారు. వీటితో కలిపి రాష్ట్రంలో తొలి దశలో 43 లక్షల మందికి పథకం కింద అర్హత అయితే ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నందున మిగిలిన వారు కూడా తమ పేరు కూడా నమోదు చేయాలని దరఖాస్తులు అయితే ఇస్తున్న ఎన్నికల కోడ్ కారణంగా నమోదు ప్రక్రియను అయితే నిలిపివేశారు. గత నెలలో జీరో బిల్లు జారీ అయిన 36 లక్షల మందికి ఈ నెలలోనూ యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తూ ఉన్నారు. వీరి బిల్లు మొత్తం 120 కోట్లు అయితే అయిందన్నమాట. దీంతో పాటు ఏప్రిల్ నెల అవసరాలకు కూడా కలిపి రాయితీ పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు అయితే విడుదల చేసింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా ఎవరైతే రేషన్ కార్డు ఉండి ఈ పథకం అయితే 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయితే రాలేదో వారందరూ కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత అయితే మళ్ళీ వారికి అవకాశం కల్పిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.